అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. ఇట్ ఫీల్స్ లైక్ లెక్చర్ నాకు ప్రొఫెసర్లా నేను నుంచుని ఏదో లెక్చర్ ఇస్తాను అనిపిస్తుంది. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ. సాయి కిరణ్ ఇది నాకు 2020 బిఫోర్ కోవిడ్ లాక్డౌన్ ఈ స్టోరీ నాకు చెప్పారు. నాకు అప్పుడే చాలా నచ్చింది. అసలు డెఫినెట్లీ నేను చేస్తాను సాయి కిరణ్. మదర్ ఇన్ లా రోల్ అత్తమ్మ అంటే నా ఏజ్ అంతా ఉందా అని నాకే అనిపించింది. సరే పర్లేదు చేద్దాం. కొంచెం అంటే మీరు సినిమా చూస్తే మీకు కొన్ని అర్థమవుతాయి అంతే. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ స్క్రిప్ట్స్ దట్ ఐ హ్యావ్ హర్డ్. ప్రతిసారి నా ఇంటర్వ్యూస్లో నాకు అడుగుతారు నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి, వాట్ ఆర్ యూ డూయింగ్. ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్తాను నాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ స్క్రిప్ట్ రోల్ కలిసి వస్తే నేను చేస్తాను. ఇది చాలా మంచిగా కలిసి వచ్చింది. I think Sai Kiran is one of the, where is my director? My luck and my honor that I get to work with you, Sai Kiran. Nijanga cheptunanu, ante andaru mundu cheptunanu, not just in. And I'm so happy we have Kalyani, so we can talk in Marathi. And she's Ravichandran sir's, she's assisted Ravichandran sir, and now she's doing work on her own. So looking forward. Yes, and thank you to the producers for giving me ఇంత మంచి రోల్ ఇచ్చారు నాకు. దాట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. ఒక ఆర్టిస్ట్గా అంటే ఐఎమ్ నాట్ సచ్ ఎ బిగ్ యాక్టర్ ఆర్ సమ్వన్, బట్ వాట్ ఎవర్ లిటిల్ ఆ లోపల ఫీలింగ్ కి ఎస్ ఈ రోల్ చేయాలి అని నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ యూ గైజ్. ఐ నో ఇట్స్ గోయింగ్ టు బీ అ బ్లాస్ట్. అండ్ నౌ అకృష్ణ విల్ స్పీక్. థ్యాంక్ యూ మ్యామ్. ఆయన కృష్ణవంశీ గారు, ఆయనకి సబ్జెక్ట్ విపరీతంగా నచ్చి దీనికి 16 రోజుల పండుగ అని టైటిల్ పెట్టి చాలా బాగుంటుంది అన్నారు. థ్యాంక్స్ వంశీ గారు, థ్యాంక్ యూ. హైదరాబాద్లో సాయిలు ఎక్కువ ఉంటారండి మామూలుగా, అందుకని సెట్లో మాకు భయం వేసింది సాయిని పిలిస్తే ఎవరు పలుకుతారు అని. సో నా పేరు కృష్ణ దమ్మలపాటి అండి. లాస్ట్ 4 సంవత్సరాల నుంచి యాక్టర్ అవుదామని ముందు థియేటర్తో స్టార్ట్ చేశాను, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుందామని. సారీ, అంటే ఒక కకృతి ఉండేదండి. ఏదో సినిమా వచ్చేస్తే చేసేయాలా అంటే ఆపర్చునిటీ కకృతి చాలా నడుస్తూ ఉండేవి. ఏజ్ అయిపోతుంది అంటారు, అదంటారు ఇదంటారని. సో ఏదో మంచి సినిమా కోసం వెయిట్ చేయాలా లేకపోతే కకృతి పడి ఏదో పడితే చేసేయాలా, చాలా డైలమా ఉండేది. ఆ టైంలో నాకు లైక్ గాడ్స్ గిఫ్ట్ వచ్చి నాకు వచ్చి ఆయన కథ చెప్పడం ఏంటంటే నాకు అర్థం కాలేదు. లైక్ వచ్చి నాకు ఆయన కథ చెప్పి ఈ కథ చెప్పిన తర్వాత లైక్ వెంటనే చెప్పాను నేను, సార్ లైక్ చాలా డైలమాతో ఉండే సార్, నేను మంచి సినిమా చేయాలి అలా అని చెప్పి ఏది పడితే లైక్ ఆపర్చునిటీ కోసం ఏది పడితే చేయకూడదు అని. ఆ విషయంలో ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత నాకు ముందు ఏం తెలియదండి, కాస్టింగ్ అదేం తెలియదు, నాకు జస్ట్ కథ తెలుసు. సాయి కిరణ్ గారు వచ్చి కథ చెప్పారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, ఈ కథతో ఫస్ట్ సినిమా చేయాలి అంటే దానికన్నా అదృష్టం లేదని.